ప్రొఫెసర్ చంద్రయ్య గారు నాకు ఒక 20 సంవత్సరాల క్రితమే తెలుసు. నేను స్కాలర్గా పనిచేసేటప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ సిటీలో పనిచేస్తున్నప్పుడు నేను సార్ని కలవటం జరిగింది. తర్వాత మల్కాజిగిరి కళాశాలకు వస్తున్న నైటు నేనే ఫోన్ చేశాను, అన్న మా కాలేజీకి వస్తున్నావు అంటే అరే నువ్వు ఉన్నావు అంటే నేను అక్కడే ఉన్నాను. ఆ కాలేజీలో ఉన్న వాళ్ళందరూ కూడా అరే ఆయన సీనియర్ ఆట, మేమందరం ఒక 10 సంవత్సరాలు జూనియర్ ఉన్నాం, మరి మనతో ఉంటాడా అంటే అన్న మనతో కలిసి ఉంటాడు, చాలా ప్రేమగా ఉంటాడని చెప్పిన. ఇప్పుడు ఆ రాజు అన్నాడు, ఇప్పుడు ప్రిన్సిపాల్, అరే ఆయన సీనియర్గా రా ఎట్లా ఉంటాడు రా ఏంద్రా అని నన్ను అడిగాడు. చాలా ఫ్రెండ్లీగా ఉంటాడంటే చివరికి ఏమైందంటే చెప్పినోడిని నేను కొంచెం దూరమైనా కానీ ఆ రాజే చాలా దగ్గరేండు. అంటే చంద్రన్నలో ఫస్ట్ సీనియర్ అనుకున్నాం కానీ మాకంటే చాలా వయసులో పెద్దోడైనా ఇప్పటివరకు మమ్మల్ని పేరు పెట్టి ఎప్పుడు పిలవలే. ఎప్పుడు పిలిచినా రాజన్నానో రమేష్ అన్నానో జగన్ అన్నని పిలిచిండు తప్ప మమ్మల్ని తమ్ముడు ఇంతవరకు పిలవాలి. ఆయనలో ఆ వ్యక్తిత్వం. ఇంకా చంద్రన్న యొక్క వ్యక్తిత్వం గురించి చెప్పాలంటే తన టీచింగ్లో కూడా మేము అనుకునే వాళ్ళం, సార్ ఇంత పెద్ద మనిషి ఏం చెప్తాం అనుకున్నా కానీ మాకంటే చాలా యాక్టివ్గా పిల్లల్ని ముందుకు నడిపించటంలో, అదేవిధంగా మాకు కూడా చెప్పేవాడు, అన్న మనము ఇక అంతా బడుగు బలహీన వర్గాలు ఉన్నారు, వీళ్ళ కోసం నువ్వు పాటుపడాలి. ప్రత్యేకంగా నాకు బాగా చెప్పేవాడు, అన్న నువ్వు ఒక దళిత రత్నాను అన్నా నువ్వు ఆదర్శంగా ఉండాలి, ఇంకా నీ నాలెడ్జ్ని పెంచాలని నాకు ఎప్పుడు చెప్తుండేవాడు నేను మల్కాజిగిరిలో ఉన్నప్పుడు. అదేవిధంగా తన యొక్క పొదుపు విషయం చెప్తున్నా, డబ్బుల విషయంలో చాలా సిస్టమేటిక్గా ఉండేవాళ్ళు. ఒకళ్ళు ఇచ్చినా తీసుకున్నా, అన్న నాకు అవసరం ఉన్నాయంటే టైం చెప్పేవాడు, మళ్ళీ టైంకి ఇవ్వాలి, తీసుకున్నా కానీ టైం చెప్పి టైంకి ఇచ్చేవాడు. చాలా సార్ వాళ్ళ ఇంటికి మేడం గారి సుగుణ మేడం గారు ఎన్నోసార్లు మేము ఇంటికి మమ్మల్ని ఆహ్వానించారు. ఛాయ్ ఒక భోజనాలు కూడా అక్కడ చేశాము. వారి యొక్క ఎప్పుడు వాళ్ళ మనవడు వచ్చిండో రాలేదు మరి బొంబాయి నుంచి, ఎప్పుడు వాళ్ళ మనవడి ఫోటోలు ఎప్పుడు చూపిస్తుండేది మాకు. అయితే మేమనేది, అన్న మనవడి కన్నా నువ్వే ఇంకా చిన్నపిల్లల లెక్క తయారవుతున్నావు అంటే నేను అడిగాను, అంత ఇంత ఎనర్జెటిక్గా నువ్వు ఎందుకు మాకన్నా 10 సంవత్సరాలు పెద్దవును అంటే ఒకటే ఇప్పుడు, అన్న చిన్నప్పుడు నేను బాగా మేకపాలు తాగినా నేను అందుకే నేను ఇంత ఆరోగ్యంగా ఉన్నాను. నిజంగా మీ యొక్క ఆదర్శము, మీరు చెప్పే మాటలు ఇవన్నీ కూడా, ఎందుకంటే నేను నేషనల్ సెమినార్ చెప్పినప్పుడు గజ్వేల్కు అన్న రావడం జరిగింది, 2 మల్కాజిగిరిలో చేసినప్పుడు కన్వీనర్గా ఉన్నాడు. నేను పేరుకు మాత్రమే ఉన్నాను తప్ప ఫుడ్ కానించి వచ్చిన గెస్ట్ల కానించి మొత్తం అన్నే చూసుకున్నాడు. ఫైనాన్స్ మ్యాటర్ విషయంలో నేనే అన్న నీకు ఒక 50,000 ఇస్తున్నా, నువ్వే ఖర్చు పెట్టుకుంటే 5 రూపాయల బిల్లతో సహా నాకు ఒప్పచెప్పడం జరిగింది, చాలా సిస్టమేటిక్గా. అది ఆయనలో ఉన్న వ్యక్తిత్వం. అదేవిధంగా చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళందరినీ కూడా కాలేజ్ డెవలప్మెంట్కి చాలా ఉపయోగపడ్డాడు. మన సీనన్న ఒక ఇల్లు కొన్నప్పుడు అక్కడ ఉన్న ఫర్నిచర్ మొత్తం కూడా మేమే ట్రాన్స్పోర్ట్ చేసి మా మల్కాజిగిరి కాలేజీకి ఇచ్చడం జరిగింది. ఇంకా అదేవిధంగా ఈ వివిధ స్వచ్ఛంద సంస్థలు కానీ ఇంకా ఏమైనా వచ్చినా కూడా ఆ యొక్క మల్కాజిగిరి కళాశాలలో డెవలప్మెంట్లో మీ పాత్ర చాలా మంచిదన్న. మీరు భవిష్యత్తులో ఆయురారోగ్యంలో ఉండి మీరు ఏ వర్గాల నుంచి వచ్చారో ఆ వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడతారని కోరుకుంటూ, మీరు ఎక్కడున్నా కూడా మీరు కళాశాల మీరు ఎక్కడైతే పనిచేశారో ఆ కళాశాల యొక్క మీరు తోచిన సహాయం చేసి వాటిని అభివృద్ధి చేస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.